నమస్తే, నా పేరు డాక్టర్ నీరజ. నేను గుంటూరులో నీరజ న్యూరో కేర్లో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ పార్కిన్సన్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది చాలా ముఖ్యమైన అంశం, నిద్రలేమి గురించి మనం మాట్లాడుకుందాం. నిద్ర అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన బాడీకి ఫుడ్డు, వాటరు, ఎక్సర్సైజు, రెస్ట్ ఇవన్నీ ఎట్లా ఇంపార్టెంటో నిద్ర అనేది కూడా అంతే ఇంపార్టెంట్. మన బ్రెయిన్ కానీ బాడీ కానీ నిద్రలో చాలా రిఫ్రెష్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ డేకి రెడీ అవుతుంది అన్నమాట. నిద్రలేమితో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఉన్న స్ట్రెస్ వల్ల, ఫోన్ యూసేజ్ పెరగడం వల్ల, రాత్రిపూట కూడా మనం వర్క్ చేసుకోవడం, షిఫ్ట్ వర్క్ చేయడం, నైట్ డ్యూటీస్ చేయడం, ఇట్లాంటి చాలా లైఫ్ స్టైల్లో చేంజెస్ రావడం వల్ల సంవత్సరాలు గడిచే కొద్దీ మనకి నిద్రలేమి అనేది చాలా ఎక్కువగా అయిపోతూ ఉంది. సో నిద్రలేమితో బాధపడే వాళ్ళలో కొన్ని రకాల రోగాలు ఇబ్బంది పెడతాయన్నమాట. ఇవి ఏంటి అంటే, మొదటిది బీపీ అనేది నిద్ర తక్కువ ఉండే వాళ్ళలో ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్రెడీ బీపీ ఉన్న వాళ్ళలో కంట్రోల్ లేకపోవడం కానీ, కొత్తగా బీపీ స్టార్ట్ అవ్వడం కూడా నిద్రలేమి వల్ల అయ్యి ఉండొచ్చు. సో అట్లాంటి వాళ్ళు మనం బీపీ కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ సరిపడా నిద్ర ఉంటేనే బీపీ కంట్రోల్ అవుతుంది. రెండోది ఓవర్ వెయిట్. నిద్ర తక్కువ ఉండే వాళ్ళలో బరువు ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. వాళ్ళు మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. మూడోది షుగర్ అనే దానికి కూడా కంట్రోల్లో ఉండాలి అంటే మనం నిద్ర అనేది సరిపడా అవసరం. సో సరిపోకపోతే షుగర్ కంట్రోల్ అనేది తప్పే ఛాన్సెస్ ఉంటాయి. నాలుగోది ఏంటి అంటే హార్ట్ ప్రాబ్లమ్స్. నిద్ర ప్రాబ్లం ఉండే వాళ్ళలో గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ 4 రోగాలు, వీటి వల్ల వచ్చే వేరే రోగాలు ఏంటి అంటే షుగర్, బీపీ కంట్రోల్ లేకపోతే స్ట్రోకు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ కాబట్టి నిద్రలేమి అనేది ఎన్నో రోగాలకి దారితీస్తూ ఉంటుంది. ఫస్ట్ నిద్రలేమి అంటే ఏంటి అంటే, మనం బెడ్ మీదకి వెళ్ళినా సరే వెంటనే నిద్ర పట్టకుండా నేను 10ంటికి మంచం ఎక్కితే 1 గంటకి నిద్ర వస్తుంది అంటే అది నిద్రలేమి అన్నట్టే. దాంతోపాటు మధ్యలో చాలాసార్లు లేవాల్సి వచ్చింది కొంతమందిలో. ఎందుకు అంటే షుగర్ పేషెంట్ ఉన్నారనుకోండి, ప్రోస్టేట్ ప్రాబ్లం ఉన్నా సరే పాస్ కోసం మళ్ళీ లేవాల్సి వచ్చింది. కొంతమందికి షుగర్ ఉన్న వాళ్ళలో పాదాల తిమ్ముర్లు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళలో కూడా నిద్ర అనేది సరిగ్గా ఉండదు. సో ఊరికే లేస్తూ ఉండాల్సి వచ్చింది. ఇది కూడా నిద్రలేమి అన్నట్టే. కొంతమంది ఏంటంటే కూడా నిద్రపోతారు రాత్రంతా, అయినా సరే పొద్దున్న లేచేటప్పటికి అలసటగా అనిపిస్తుంది. రోజు మొత్తంలో పని చేస్తున్నా సరే నిద్ర వస్తూ ఉండేది అనమాట. కొంతమంది అయితే చివరికి డ్రైవింగ్ చేస్తున్నా నిద్ర వస్తూ ఉండేది. సో ఇవన్నీ నిద్రలేమి కిందకే వస్తాయన్నమాట. సో ఎగ్జాక్ట్లీ ఇన్ని గంటలు పడుకున్నారా, అన్ని గంటలు పడుకున్నారా అని కాదు, పడుకున్నసేపు ఎంత బాగా నిద్ర పట్టింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాత మనం లైఫ్ స్టైల్ని మార్చుకొని, స్ట్రెస్ తగ్గించుకొని, రోజు ఒకే టైంకి నిద్రపోవడం, ఒకే టైంకి లేవడం, ఫోన్ వాడుకోవడం లాంటివి తగ్గించడం, ఈవినింగ్ టైం కాఫీ తాగడం, టీ తాగడం ఇట్లాంటివన్నీ తగ్గించుకొని కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఫాలో అయితే నిద్రలేమి అనేది న్యాచురల్గానే ట్రీట్ చేసుకోవచ్చు. కొంతమందిలో మాత్రం ఎంత ట్రై చేసినా సరే మనకి సాల్వ్ అవ్వట్లేదు అనే వాళ్ళలో మనం మెడిసిన్స్ వాడుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. దీంట్లో ఎన్నో రకాలు ఉంటాయి నిద్రలేమికి సంబంధించినవి. వాళ్ళకి సూట్ అయ్యే మంచి మెడిసిన్ చూసుకొని కొంతకాలం వాడుకుంటే కొంతమందిలో బెనిఫిట్ అనేది తప్పకుండా కనిపిస్తుంది. థ్యాంక్ యూ.